హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రీసెంట్ గా సేల్స్ జరిగాయి కదా, మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరిగాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో నేను 2 ప్రొడక్ట్స్ అయితే కొన్నాను. అలాగే మీకు ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్స్ అయితే జరిగాయి కదా, ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ లో అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే కొన్నాను. నేను మీకు 3 ప్రొడక్ట్స్ అయితే రీసెంట్ గా జరిగినటువంటి సేల్స్ లో అయితే కొన్నాను. వాటి వీడియోస్ అనేది మనకి ఈ రోజు నుండి అయితే వస్తాయి. అలాగే మనకి ముందుగా నేను అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కొన్నటువంటి టీవీ అయితే ఒకటి కొన్నాను. మీకు 43 ఇంచెస్ 4K QLED టీవీ అయితే కొన్నాను. మీకు ఆ టీవీ అనేది ఈ రోజు నేను మీకు అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అలాగే మీకు రివ్యూ కూడా చేస్తాను. మీకు ప్రైమ్ డే అనేది మొన్న 15-16 తేదీలో అయితే జరిగింది, పోయిన నెలలో, అంటే మీకు జూలైలో జరిగింది. నేను అప్పటి నుండి ఈ టీవీని అయితే యూజ్ చేస్తున్నాను. అంటే నాకు సేల్ లో కొన్న తర్వాత టీవీ అనేది ఒక 2 days కి డెలివరీ అయ్యింది. 2 days తర్వాత మీకు కంపెనీ టెక్నీషియన్ అయితే వచ్చి ఇన్స్టాలేషన్ చేశారు. అప్పటి నుండి ఈ ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మనకి ఈ ప్రోడక్ట్ అనేది అన్బాక్సింగ్ చూసుకున్న తర్వాత, రివ్యూ చూసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది కొనొచ్చా లేకపోతే వాల్యూ ఫర్ మనీయే కాదా లేకపోతే వేస్ట్ అనేది మీకు రివ్యూ అనేది చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, ఓకేనా. ముందుగా మీకు బాక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. Acer గూగుల్ టీవీ QLED అని రాస్తుంది. 43 ఇంచ్ 109 సెంటీమీటర్స్ అయితే రాస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు టీవీ యొక్క కార్డ్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ మీకు 43 ఇంచెస్ 109 సెంటీమీటర్స్ అని రాస్తుంది. గూగుల్ టీవీ అని రాస్తుంది. Acer అనేది బ్రాండింగ్ చూడవచ్చు. అలాగే మీకు QLED అని ఉంది. QLED అంటే మీకు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అని అర్థం. అంటే మీకు LED అంటే మీకు లైట్ ఎమిటింగ్ డయోడ్ అని. గూగుల్ అని రాస్తుంది. మీకు సైన్ చూసుకుంటే 43 ఇంచెస్ అని రాస్తుంది. మీకు MRP చూసుకుంటే 55,000 రూపాయలు అయితే ఉంది, కానీ ఇది మీకు సేల్లో 25,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 30,000 అయితే ఉంది టీవీ. ఇది మీకు టీవీ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది మీకు Acer QLEDలో V సిరీస్. ఇది మీకు ఫ్రేమ్లెస్ డిజైన్తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. MEMC సపోర్ట్ చేస్తుంది. మీకు మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ అని ఉంది. మీకు 30 వాట్ స్పీకర్స్ అని ఉంది. HDMI 2.1 అని రాస్తుంది. ది ఫ్యూచర్ ఆఫ్ ఇన్ఫినిటీ అని రాస్తుంది మీకు ఇక్కడ. అలాగే మీకు Acer అనేది బ్రాండింగ్ చూసుకోవచ్చు. అలాగే మీకు గూగుల్ టీవీ అని రాస్తుంది. ఇది మీకు UI వచ్చేసరికి మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. అది మీకు శాంసంగ్ టీవీ ఉందనుకోండి, టైజన్ OSతో వస్తుంది. మనకి ఇది టీవీతో పాటు మనకి టేబుల్ మౌంట్ స్టాండ్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ రైట్. అలాగే మీకు యూజర్ మాన్యువల్. అలాగే మీకు ఇది హ్యాపీ టు హెల్ప్ యూ అని రాస్తుంది. ఇక్కడ మీకు కస్టమర్ కేర్కి మనం మెయిల్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ ఇన్ కేసు టీవీ అనేది ఏమైనా కంప్లైంట్ వస్తే. ఇది మీకు వారంటీ కార్డ్ అయితే రాస్తుంది. ఇక్కడ మీకు Acer అనేది అలా ఉంది. టేబుల్ మౌంట్ స్క్రూస్ అయితే 4 ప్రొవైడ్ చేస్తున్నారు. మౌంట్ బిగించుకోవడానికి 4 స్క్రూస్ అయితే ఉపయోగపడతాయి. తర్వాత మీకు వీడియో కేబుల్, ఆడియో కేబుల్ అయితే మీకు 3.5mm జాక్ టు మీకు వీడియో ఆడియో కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఎవరు యూజ్ చేయరు, ఇప్పుడు అంతా మీకు HDMI కాబట్టి. తర్వాత మీకు ఇది రిమోట్ విషయానికి వస్తుంది. మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వస్తుంది రిమోట్. మీకు రిమోట్లో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ హాట్ కీస్ అయితే ఉంటాయి. డైరెక్ట్ మనం ప్రెస్ చేస్తే అక్కడికి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీకు పవర్ బటన్, మీకు సెట్టింగ్స్ బటన్ అయితే ఉంది. అలాగే మీకు ఇది గూగుల్ వాయిస్ సెర్చ్ బటన్ కూడా ఉంది. మీకు ఇక్కడ మీకు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ఇవన్నీ మీకు హాట్ కీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. అలాగే మీకు టీవీకి ఇన్పుట్స్ అయితే ఉంది. ఇది మీకు ఓవరాల్గా రిమోట్ విషయానికి వస్తుంది. ఇది మీకు రిమోట్ అనేది బ్లూటూత్ రిమోట్. ఇది మనకి ఏ యాంగిల్లో సెట్ చేసినా మనకి రిమోట్ అయితే పనిచేస్తుంది. అలాగే మనకి టీవీ అనేది కంపెనీ టెక్నీషియన్ అయితే వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు, వాళ్ళతోటి చేయించుకోండి. ఎందుకంటే మనకి 4 years అయితే వారంటీ అయితే వస్తుంది. మనకి టేబుల్ మౌంట్ చేస్తే ఎటువంటి ఛార్జెస్ అయితే చేయరు, కానీ అదే మనకి వాల్ మౌంట్ చేయాలంటే ఆ వాల్ మౌంట్ బ్రాకెట్స్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేసి అడిగాను, వాల్ మౌంట్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని చెప్పారు వాళ్ళు కూడా. ఓన్లీ టేబుల్ మౌంట్ అయితే బిగించేసి వెళ్ళిపోతారు. ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. వాల్ మౌంట్ అయితే మనం సెపరేట్గా పే చేయాలని చెప్పారు. కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వను అని చెప్పారు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కాను, ఎందుకంటే వాల్ మౌంట్ కూడా టీవీ వాళ్ళే ఇవ్వాలి. అది కస్టమర్ని కొనుక్కోమంటే ఇంకెందుకు. ఇప్పుడు ఇంత పెట్టి టీవీ కొనుక్కున్నప్పుడు వాల్ మౌంట్ అనేది 500 రూపీస్ వాల్ మౌంట్ గురించి వాళ్ళు చూసుకున్నారు. 500 రూపీస్ ఉన్నటువంటి వాల్ మౌంట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తే బాగున్ను. నాకు ఇది ఒకటి నచ్చలేదు. ఇది మీకు VA పెనల్తో వస్తుంది. టీవీ అనేది మీకు పూర్తి బ్లాక్ అయితే ఉంటుంది. మొత్తం మనకి బ్లాక్స్ అనేది డీపర్ బ్లాక్స్ కింద అయితే కనిపిస్తాయి. మనం టీవీ అనేది ఏమైనా ఆన్ చేసి చూసినప్పుడు మీకు టీవీ అయితే నేను ఆన్ చేసాను, కింద రెడ్ కలర్ LED అయితే వెలిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ రిమోట్లో పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను, మీకు రెడ్ కలర్ LED అయితే ఆఫ్ అయిపోయింది. మీకు ఇక్కడ Acer బ్రాండింగ్ అయితే చూడొచ్చు. మీకు టీవీ సంబంధించి ఇక్కడ మీకు గూగుల్ టీవీ అనేది లోడ్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత మీకు
కొంచెం టైం అయితే తీసుకుని అప్పుడు మీకు ఆన్ అవుతుంది. ఇలా మీకు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నేను అప్ అండ్ డౌన్ చేస్తాను చూడండి, మీకు స్క్రోలింగ్ చేస్తున్నాను. యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను. మెయిన్ మనం డిస్ప్లే క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది మీకు 4K టీవీ QLED కాబట్టి మీకు డిస్ప్లే అయితే బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి, డేపర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు VA ప్యానల్తో అయితే వస్తుంది. మనకి బ్లాక్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇది మీకు చూడొచ్చు డెమో వీడియో అయితే ఎంత బాగుందో. అంటే మీకు డేపర్ బ్లాక్స్ అయితే ఉంటుంది. మనం ఏమైనా అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఏమైనా మంచి 4K కంటెంట్ చూస్తున్నాం అనుకోండి, మనకి చాలా అయితే బాగుంది. ఇది మీకు ఎక్కడైతే పిక్చర్ అయితే ఉందో అక్కడ మీకు చూసుకోవచ్చు. మిగిలిందంతా మీకు డేపర్ బ్లాక్ అయితే అయిపోతుంది. మీకు ప్యానల్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే ఏ టీవీ తీసుకున్నా సరే, ఈ టీవీ అనే కాదు, మీరు ఏ టీవీ తీసుకున్నా సరే అది మీకు VA ప్యానల్ ఉందో లేదో చూసుకోండి. VA ప్యానల్ ఉండి మీకు 4K QLED టీవీ అయితే మీకు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా మీకు స్క్రీన్ అనేది వైట్గా వచ్చేయడం, మీకు బ్లింక్ అవ్వడం అనేది లేకుండా మీకు VA ప్యానల్లో అయితే మీకు చాలా క్లియర్గా వస్తుంది పిక్చర్ క్వాలిటీ అనేది. ఓకేనా, ఇది మీకు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు డేపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అందువల్ల నేను VA ప్యానల్ అయితే తీసుకున్నాను. VA ప్యానల్ ఉన్నటువంటి ఏ టీవీ అయినా సరే మీకు 4K అయి ఉండి మీకు QLED అయితే పిక్చర్ క్వాలిటీ అనేది సేమ్ ఇలాగే వస్తుంది. అదే మీకు శాంసంగ్, సోనీ టీవీలు అయితే ఇంకా కొంచెం బెటర్ ఉంటాయి పిక్చర్ క్వాలిటీస్ అయితే. ఒక 20% వరకు అయితే బెటర్ అయితే ఉంటుంది. మనం బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 43 ఇంచ్ QLED టీవీ అనేది శాంసంగ్లో కానీ మీకు సోనీలో కానీ చూసుకుంటే మనకి అరౌండ్ ఒక 40,000 45,000 వరకు అయితే ఉంటుంది. అదే మనకి ఇది ఏసర్ కంపెనీ న్యూగా లాంచ్ అయింది కాబట్టి మనకి సేల్స్లో 25,000కి అయితే వచ్చింది. ప్రోడక్ట్ అయితే గుడ్ ప్రోడక్టే. పిక్చర్ క్వాలిటీ అయితే గ్రేట్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది. ఓకేనా, నేను ఇక్కడ వాయిస్ సెట్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఆ వాయిస్ సెట్ బటన్ అనేది మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుని మనం అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. వంశీ ఎలక్ట్రికల్ వర్క్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. పార్టీకి మీ అందరికీ స్వాగతం. మనం లేట్ చేయకుండా Q&A కామెంట్స్ అని వాట్సాప్ లో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారో ఈ టీవీ అనేది మనం తీసుకోవచ్చా? లాంచ్ చేసినప్పుడు అయితే మనకి 30,000 అయితే ప్రైస్ లాంచ్ చేశారు. ఏదైతే ప్రైమ్ డే సేల్లో 15-16 తేదీల్లో ప్రైమ్ డే సేల్లో మనకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 4 years వారంటీ అయితే ఇస్తున్నారు. 4 సంవత్సరాలు వారంటీ అనేది వస్తుంది. మనకి ఎప్పుడైతే టీవీ అనేది పాడైపోతుందో, ఒకవేళ ఏమైనా ఆగిపోయినా ఏసర్ కస్టమర్ కేర్కి మనం ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చే టెక్నీషియన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే రిపేర్ చేసి వెళ్ళిపోతారు. అందువల్ల నేను మెయిన్ తీసుకోవడానికి కారణం అయితే ఇది. ఓకేనా, ఈ టీవీని అయితే. అలాగే మీకు టీవీస్కి అయితే కంపల్సరీ స్టెబిలైజర్స్ అయితే ఉండాలి. మీరు స్టెబిలైజర్ అయితే పెట్టుకోండి. మా టీవీ కూడా నేను స్టెబిలైజర్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే అయితే VA ప్యానల్ వస్తుంది మీకు 4K. అలాగే QLED క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కాబట్టి మీకు పిక్చర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు యూట్యూబ్లో 4K వీడియోస్ ప్లే అవుతున్నాయి, మీకు అమెజాన్లో ప్లే అవుతుంది, హాట్స్టార్లో ప్లే అవుతుంది, నెట్ఫ్లిక్స్లో ప్లే అవుతుంది, యూట్యూబ్లో కూడా ప్లే అవుతున్నాయి. ఈ టీవీ అనేది తీసుకోవచ్చా? మనకి 10 మార్క్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారంటే నేను ఒక 8 మార్క్స్ అయితే ఇస్తాను. మిగిలిన 2 మార్క్స్ అయితే ఎందుకు ఇవ్వనంటే అప్పుడప్పుడు మనకి టీవీ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది. మనకి రిమోట్ అనేది అప్పుడప్పుడు సౌండ్ పెంచినా తగ్గించినా ఏమైనా ఒక యాప్ ప్లే అవుతుంటే వేరే యాప్కి బయటకు వచ్చేసామనుకోండి, అప్పుడు మనకు కొంచెం ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే ఇది మీకు గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఆ మాత్రం ల్యాగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇది ఒకటి కొంచెం కాన్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది మీకు యావరేజ్గా ఈ టీవీ యొక్క రివ్యూ అయితే. మనకి సేల్లో అయితే 25,000కి వచ్చింది. నేను SBI క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసి నేను 12 monthsకి అయితే నేను EMI కింద అయితే కన్వర్ట్ చేసుకుని కొనుక్కోవడం అయితే జరిగింది. అంటే మనకి లాంచింగ్ ఆఫర్లో 30,000కి అయితే లాంచ్ అయింది. మనకి క్రెడిట్ కార్డ్స్ అన్నీ యూజ్ చేస్తే మనకి 25,000కి అయితే వచ్చింది. మళ్ళీ మీకు 25,000కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే తీసుకోండి. 30,000 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. మీకు పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అలాగే సౌండ్ అయితే టీవీది యావరేజ్ అయితే వస్తుంది. టీవీ స్పీకర్స్ ఉన్నటువంటి సౌండ్ అయితే అంతగా క్వాలిటీ అయితే ఏమీ ఉండదు. అదే మీరు ఎక్స్టర్నల్గా హోమ్ థియేటర్స్ అది కనెక్ట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. మా ఇంట్లో హోమ్ థియేటర్ అయితే ఉంది, హోమ్ థియేటర్ అయితే కనెక్ట్ చేసుకున్నాం, బాగుంది. ఆన్ అండ్ యావరేజ్గా ఫైనల్గా ఈ టీవీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అనే చెప్తాను. 43 ఇంచ్ లో బడ్జెట్లో QLED టీవీ అనేది ఎవరికైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళైతే తప్పకుండా అయితే తీసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఏమైనా సేల్స్ జరిగినప్పుడు మీకు సేల్స్ సంబంధించిన ఏమైనా కొంటే వాటి గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే చెప్తా ఉంటాను. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.